స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 45వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం. విష్ణుమూర్తి భక్తుని గురించి తలుచుకున్న తర్వాత రాత్రిపూట భగవంతుడి దేవుడు భక్తుని ఇంటికి వచ్చే సన్నివేశం. భక్తుడు ఓ మంచం మీద, కామాక్షి విడిగా చాప మీద నిద్రపోతున్నారు. నిద్రిస్తున్న భక్తుడి మీద కలగంటున్న మ్యూజిక్ ఎఫెక్ట్. ఆ కలలో స్వామివారి నీడ భక్తుడి దగ్గరకు వచ్చింది. స్వామి మెల్లగా, భక్త భక్త. నిద్దట్లోనే భక్తుడు, ఏమిటి స్వామి? స్వామి, భక్త నా ఉంగరాన్ని నాకు ఇచ్చేయవయ్యా. భక్తుడు, నేనివ్వను స్వామి. నువ్వు ఇవ్వవని నాకు తెలుసు భక్త, నేనే తీసుకునేదనుగాక అంటూ స్వామివారి నీడ భక్తుడి వేళ్ళు పట్టుకున్నట్టుగా అనిపించి భక్తుడు కలవరపాటుతో, స్వామి ఇది ధర్మం కాదు, నన్ను వదలండి, నేను ఇవ్వనంటే ఇవ్వను, ఇది నాది, నేను ఇవ్వను, నన్ను వదలండి స్వామి, వదలండి అంటూ పెనుగులాడుతూ దిగ్గును లేచి కూర్చుని భయంతో అటు ఇటు చూస్తూ గట్టిగా భక్తుడు, కాముడు వచ్చావు కాముడు అని ఉలిక్కిపడి నిద్ర లేచి కామాక్షి వస్తూ, ఏమిటండి, ఏం జరిగింది? కాముడు, స్వామివారు వచ్చి ఉంగరం లాక్కుపోయారే. ఓసి మీ చేదస్తాను సంతకదోలా, స్వామివారు రావడం ఏమిటండి? మీరేదో కలగని ఉంటారు. కలంటావా? కల కాకపోతే అసలు ఉంగరం మీ దగ్గర ఉంటేగా స్వామివారు తీసుకెళ్ళడానికి. అవునే అన్నట్టు ఉంగరం నీ దగ్గర ఉంది కదా, మర్చిపోయాను. సంతోషించాం కానీ కాసిన మంచి నీళ్ళు తాగి నోరు మూసుకు పడుకోండి, దిక్కుమాలిన భయాలు మీరును. అతగాడు మంచినీళ్ళు తాగి పడుకోబోతూ భయంగా భక్తుడు, వచ్చావు కాముడు. మళ్ళీ ఏమిటండి? అది కాదే కాముడు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ కలొస్తుంది, మళ్ళీ స్వామివారు వస్తారు, మళ్ళీ నన్ను ఒంటరివాణ్ణి చేసి ఉంగరంలో ఆక్కుపోతారేమో అని భయంగా ఉందే. మీ భయం మండిపోను, భయంతో నానాగోలా చేసి మీరే మన గుట్టు రట్టు చేసేలా ఉన్నారు. నా భయం కూడా అదేనే కాముడు, ఎందుకే నా మంచిది, నువ్వు వచ్చి నా పక్కన పడుకోవే. భక్తుడు, ఊరికే నీ నడుము మీద చెయ్యి వేసుకు పడుకుంటానంతే, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అందుకని. ఆవిడ సిగ్గుగా లబ్జుగా నవ్వుతూ, ఎందుకో నాకు తెలుసులేండి మీ కొంటె బుద్ధులు, నాకేం కొత్త కాదుగా అంటూ వయ్యానంగా దగ్గరికి వెళ్ళి ప్రేమగా భక్తుడి బుగ్గరలో పడుస్తూ, జరగరే. భక్తుడు వెకిలి నవ్వుతో జరిగి కామాక్షికి మంచం మీద చోటిస్తూ, భక్తుడు దాదా అంటూ నవ్వుతుండగా కామాక్షి మంచం మీద కూర్చుంది. తర్వాత సూర్యోదయం అయిన తర్వాత నదిలో భక్తుడు మధ్యకి దిగి స్నానం చేస్తున్నాడు. 3 ములకలు మునిగి సూర్యుని వైపు చూస్తూ చేతులు జోడించి నమస్కరించి, ఓం నమో సూర్యదేవాయ నమః అంటూ దోశలతో నీళ్లు పట్టుకుని అర్ఘ్యం అర్పిస్తుండగా ఇంతలో అవుట్ బ్లాక్ వాయిస్ ఆఫ్ శ్రీహరి, భక్త. భక్తుడు తుళ్ళిపడి చూశాడు. నలువైపులా చూసి దోశలతో మళ్ళీ నీళ్లు తీసుకుని అర్ఘ్యం అర్పించబోతుండగా అవుట్ బ్లాక్ వాయిస్ శ్రీ మహావిష్ణువు శ్రీహరి, భక్త. భక్తుడు తుళ్ళిపడి ఎదురుగా చూడగా మహావిష్ణువు నదిలో నీటి మీద నడుస్తూ తన వైపే రావడం చూసి షాక్తో భయంగా గట్టు మీదకి పరిగెట్టి, శ్రీహరి, భక్త భక్త ఆగు భక్త అంటుండగా భక్తుడు ఆగి తనను తాను గిల్లి చూసుకుని మళ్ళీ చూడగా శ్రీహరి నీటి మీద నడిచి వస్తూ ఉన్నాడు. భక్తుడు భయంతో ఏడుపు స్వరంతో, అమ్మో
ఉంగరం తీసుకున్నందుకు స్వామివారు వెంటబడి తరుగుతున్నారు. నా పని అయిపోయినట్టే. శ్రీహరి భక్త ఆగు అంటుండగా భక్తుడు అమ్మో అంటూ ఒక్క ఉదుటున తడిగుడ్డతో పరుగు అందుకున్నాడు. ఆయన అలా రోడ్డు మీద పరుగెత్తూ భక్తుడు ఆపద్బాంధవ అనాథరక్షక పాహిమాం పాహిమాం, నేనే పాపం ఎరగను స్వామి, మీరు నమ్మాలి. అదంతా మా కాముడు చేసే నిర్వాకం. పైగా ఇప్పుడు మీరు కనపడ్డారని చెప్పినా నమ్మదు. ఇదంతా భ్రాంతి భ్రమ అని కొట్టిపారేస్తుంది. అంచేత నన్ను మీరే నమ్మాలి మహాప్రభో అంటూ అడ్డుదిడ్డంగా పరుగు ఎత్తుతున్నాడు. తర్వాత సీన్లో దేవాలయం. గుళ్ళో ఓ సాధారణ భక్తుడు పూజ చేయించుకోగా పూజారి పాదుకులు నెత్తి మీద పెట్టి ప్రసాదం పళ్ళెం అందజేస్తుండగా భక్తుడు సడన్గా పరుగును వెళ్ళి దేవుడి ముందు సాష్టాంగపడి అచ్యుత జనార్దన వాసుదేవ పాహిమాం పాహిమాం, ఈ పాపిని క్షమించు మహాప్రభో అంటూ తల నేలకేసి కొట్టుకుంటుండగా ఆ పూజారి ఆ మరో భక్తుడు చూసి షాక్ అయిపోయారు. గుడిలో విగ్రహం స్థానంలో ఇప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై భక్త ఆవేశపడకు, శాంతించు శాంతించు భక్త అంటుండగా భక్తుడు ఆ వాయిస్ విని ఆశ్చర్యంగా స్వామివారి వైపు చూస్తూ చేతులు జోడించి భయభక్తులతో స్వామి స్వామి అంటుండగా ఆ పూజారి సామాన్య భక్తుడు దేవుడి వైపు చూడగా విగ్రహం మాత్రమే కనపడింది. దాంతో భక్తుని వైపు తమాషాగా చూశారు. శ్రీహరి భక్త భయపడకు, నాకంతా తెలుసు. భక్తుడు చిత్తం, తమడు సర్వాంతర్యామి, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు స్వామి. ఆ సామాన్య భక్తుడు పూజారి అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. శ్రీహరి చూడు భక్త, నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఇక్కడ కుదిరేలా లేదు, నీ ఇంటికి వస్తాను అనేప్పటికీ సంతోషంగా భక్తుడు అలాగా స్వామి, అలాగే దయచేయండి దయచేయండి స్వామి. శ్రీహరి భక్త, నేను రావాలంటే నీ ఇల్లు శుచిర్భూతంగా ఉండాలి, వెళ్ళి శుభ్రం చేయి నాయనా. భక్తుడు అలాగే అలాగే స్వామి, వెంటనే చేస్తాను అంటూ హడావిడిగా వెళ్ళపోగా ఆ పలకరింపుగా ఆ గుడి పూజారి ఏమండి అని పిలిచాడు. భక్తుడు వామనా శ్రీధర ఋషికేశ పద్మనాభ అంటూ చేతులు జోడించి తిరిగి చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోగా అతని వైపు జాలిగా చూస్తూ ఆ భక్తుడు సామాన్య భక్తుడు మరో భక్తుడు పాపం అలాంటి మనిషి ఎలా అయిపోయాడో, ఎప్పటి నుంచి అండి ఈయనకి ఇలాగా అని పూజారిని అడిగితే పూజారి ఏమోనండి నిన్న కూడా బాగానే ఉన్నాడు, పాపం ఎంత కావాలండి, ఏం జబ్బో. పూజారి డబ్బు లేకపోవడమే జబ్బు, పేదాళ్ళ జబ్బులకి కారణాలు ఏముంటాయండి, సరిగ్గా చెప్పారు. ఆయన అలా వదిలేస్తే ఇంకా ముదిరిపోద్ది ఏమంటారు అని పూజారి అవును, పెందరాళ్ళే ఏ పిచ్చి ఆసుపత్రిలో అయినా చేడిస్తే మంచిది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఇక్కడికి ఇది ఆఫ్ చేసాం. రేపు మరో భాగంలో ముచ్చటిస్తా. సశేషం. నమస్తే.